రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తారు. 40% ఓటింగ్ వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వైసీపీ విభేదాలు భగ్గుమన్నాయి. ఎండాడలో పార్టీ నేతల సమావేశం రసాభాసగా సాగింది. పార్టీ ఓటమికి మీరంటే మీరు కారణమని వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గ్రూపులుగా విడిపోయిన వైసీపీ నేతలు పరస్పర విమర్శలకు పాల్పడ్డారు. గుడివాడ అమర్నాథ్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా వైసీపీ నేతలు చీలిపోయి పరస్పర దూషణలకు తలపట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు గుడివాడ అమర్నాథ్ కు అప్పగించాలని ఒక వర్గం డిమాండ్ చేసింది. నా వ్యక్తిగత అభిప్రాయం, ఎందుకంటే డెమోక్రసీ కంట్రీలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడే హక్కు నాకుంది. పార్టీ సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడిగా ఒక్క మాట చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత ప్రపోజల్ మాత్రమే. అయ్యా జగన్ గారు, మళ్ళీ మీరు విశాఖ జిల్లాకి మాజీ మంత్రివర్యులు, మంచివారు, డైనమిక్ లీడర్ గుడివాడ గురు అమర్ గారి సారథ్యాన్ని అప్పచెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత వారిపై పెట్టమని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, పార్టీ అభిప్రాయం కాదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరైన సమావేశానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గైర్ హాజరయ్యారు.